హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ద్వారా మీ అందరికీ కూడా ప్రతి తల్లికి, ప్రతి మహిళకి కూడాను మదర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నానండి. హ్యాపీ హ్యాపీ మదర్స్ డే. ఈ రోజనే కదండీ ప్రతిరోజు కూడా ప్రతి తల్లికి కూడా చేతులెత్తి దండం పెట్టడంలో ముందు భగవంతుడి కన్నా ముందు తల్లికి పెట్టడంలో ఏమి ఇబ్బంది లేదండి. ఇంకా అంతకన్నా సంస్కారం ఇంకొకటి ఉండనే ఉండదని నేనైతే చెప్తాను. అలాగే ఆ తల్లి రుణం తీర్చుకోవడం కూడా మన వల్ల అసలు సాధ్యం అయ్యేదే కాదండి కదా! అయితే ఈరోజు వీడియోలో మీకు చూపించదలుచుకున్నదేంటంటే, నేను ఏది చేసుకున్నా అందులో ఏదైనా ఒక మంచి ఉపయోగం ఉంటుందనంటే గనక వీడియో కంపల్సరీ చేసి మీకు అప్‌లోడ్ చేస్తాను. అలాగే నేనైతే సమ్మర్‌కైతే వెళ్తున్నానండి అమ్మ వాళ్ళ ఇంటికి. తమ్ముడు వాళ్ళ అబ్బాయిది బర్త్‌డే ఉందన్నమాట. అయితే 8వ సంవత్సరం అండి వాడికి. సరే ఇంకా ఆల్రెడీ మీకు వాడి చిన్న బాబు బర్త్‌డే అప్పుడు మీకు నేను ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్స్‌ది మీకు పెట్టానండి. షార్ట్‌లో పెట్టాను. ఇంకిప్పుడు పెద్ద బాబుదన్నమాట. అయితే సరే ఇంకా బర్త్‌డే టైంకి వెళ్ళడం అనేది ప్లాన్ చేసుకున్నాము. వాడికి గిఫ్ట్స్ ఇవ్వడానికైతే నేను ఇలా సింపుల్‌గా ప్లాన్ చేశానండి. ఏంటంటే పిల్లలు చిన్నప్పుడు ఏంటంటే మనకి ఆహ్, బట్టలో లేదంటే డబ్బులో ఇస్తూ ఉంటాము. వాడికేదైనా కొనిరా అని చెప్పేసి. కానీ అలా కాకుండా పిల్లలు కొంచెం ఒక 4, 5 ఇయర్స్ వస్తున్నాయన్నప్పుడు మనమే వాళ్ళకి నచ్చింది వాళ్ళు ఎక్కువగా వాడేది యూజ్ చేసేది ఏవైనా ఒక బొమ్మలు గానీ, ఇలా ఫుడ్ తినే కప్స్ గానీ ఏదో ఒకటండి వాళ్ళు చదువుకునేటప్పుడు ఇలా పెన్నులు, పెన్సిల్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళకి చాలా ఇష్టపడతారండి. కాబట్టి వాళ్ళు వాడుకునే యూజ్ అండ్ త్రూగా వాడుకునేవి ఇలాంటి చిన్న చిన్న పెద్ద సామాన్లయితే కాదండి. పెద్ద గిఫ్ట్స్ అయితే ఏం కాదు. చిన్న చిన్నవే చక్కగా గ్యాదర్ చేసి మనం ఒక గిఫ్ట్‌లా రెడీ చేసి ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని నేనైతే అనుకుంటున్నాను. అలా వాళ్ళు తినేవి ఏముంటాయండి ఫుడ్ అనేది చాక్లెట్స్, బిస్కెట్స్, కొత్త బట్టలు, స్పెట్స్ మగపిల్లలనేసరికి వాళ్ళవే వేరే ఉంటుంది కదండీ! ఇంకా చిన్న పిల్లలు ఆడపిల్లలనేసరికి వాళ్ళవే సరదాలు వేరే ఉంటాయి. అలాగే ఇక వాళ్ళు ఇల్లు కూడా కట్టుకుంటున్నారండి తమ్ముడాళ్ళు. సరేలే వాళ్ళకి ముందుగా చదువులకి ముందు విఘ్ననాయకుడు. అలాగే కొత్తగా ఇంటి పని మొదలెడుతున్నారంటే దానికి కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా చక్కగా అన్నీ సమకూర్చాలని చెప్పేసి భగవంతుడిని ప్రార్థిస్తూ ఒక చిన్న వినాయకుడు విగ్రహం అయితే నా దగ్గర ఉంటే, ఆ వినాయకయ్యనైతే ముందుగా ఆ గిఫ్ట్‌లో పెట్టేసానండి. ఇక ఇవి నేను సింపుల్‌గా వాళ్ళకి గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి ఇంట్లోనే కార్పోటు మనయి ఉంటాయి కదండీ! అట్టపెట్టెలు లాంటివి చిన్నయి. ఇక అవి అలాంటివి మనం పక్కన పెట్టుకున్నామంటే కొంచెం స్ట్రాంగ్‌గా ఉన్నవి ఇంట్లోనే చక్కగా మనమే ఈజీగా ఇంట్లోనే అప్పటికప్పుడు చక్కగా గిఫ్ట్ ప్యాకింగ్ చేసేయొచ్చు కదండీ! అందుకని గిఫ్ట్ ప్యాకింగ్ కవర్సును, తర్వాత ఇలాంటి కార్డ్‌బోర్డ్ అట్టపెట్టెలు కూడా జాగ్రత్తగా పెట్టుకుంటే మనకి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఈజీగా కూడా ఉంటుంది. అదంతా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. అయితే ఇక ఊరికైతే వెళ్తున్నాము. ఇక విలేజ్ అండి. చాలా చిన్న విలేజ్ మా అమ్మ వాళ్ళది. అయితే సిటీని వదిలి విలేజ్ వచ్చేసరికి అక్కడ ఉన్న మెమోరీస్ అన్నీ గుర్తొచ్చేస్తూ ఉంటాయి కదండీ! మనం తిరిగిన ప్లేస్‌లు, మనం ఎక్కడ ఏం చేశాము, ఎక్కడ షాప్‌లో ఏం కొనుక్కున్నాము ఇవన్నీ కూడా చాలా బాగా మెమోరీస్ అయితే గుర్తొచ్చేస్తూ ఉంటాయి. అందులో మన సొంత వాళ్ళు చక్కగా మన బంధువులు కనిపించేసరికి ఏంటో తెలియని ఉత్సాహం అండి. ఇంకా అందులోని చిన్న పిల్లలమైతే అయిపోతూ ఉంటాము. అమ్మ వాళ్ళ ఇంటికంటేనే ఇంకా చిన్న పిల్లలుగా ఉత్సాహంగా ముందెళ్ళిపోవాలి. ఎప్పుడు వెళ్ళిపోదామా అననేసి ప్రతి మహిళకి ఎంత వయసొచ్చినా కూడాను ఆ వయసుతో సంబంధం లేకుండా సరదా పడుతూ పుట్టినిల్లంటే అంత ఇష్టపడుతూ ఉంటామండి మనందరం కూడాను. అలాగే దోసలైతే వేస్తుందండి ఇంటికెళ్ళేసరికి. ఇంకా మా మరదలు ఇంకా ఇవాళ టిఫినొచ్చేసరికి దోసలు, తర్వాత వాడి బర్త్‌డే కదా పెద్దోడిది. సరే ఇంకా స్వీట్ అయితే చేద్దామనేసి ఇంకా చెల్లయితే సేమ్యా అయితే చేస్తుందండి. సేమ్యా ఎలా చేసిందంటే సేమ్యా, సగ్గుబియ్యము ఉడకబెట్టేసి అందులో డ్రై ఫ్రూట్స్ ఏసేసి కాస్త షుగర్ అయితే వేసి పక్కన పెట్టుకుందండి. అయితే పాలల్లో కొంచెం యాలకుల పొడి వేసి పాలను మరగబెట్టేసి షుగర్ వేసి పక్కన పెట్టుకున్నది. ఇక ఈ 2 కూడా ఏంటంటే అప్పటికప్పుడు కలిపి ఇవ్వడానికి మనకి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి తను చేసిన రెసిపీ అండి ఇది. అంటే మనకి ముందు 2 కలిపి పెట్టేస్తే గనక చిక్కబడిపోతది కదా! తోడుకుపోతుంది తొందరగా అని చెప్పేసి ఇలా చేస్తదంటండి తను. ఇక ఇదిగోండి గిఫ్ట్ ఓపెనింగ్‌కొచ్చేసరికి పిల్లలు చూడండి ఎంత హడావిడిగా ఏదో ఉందేమో, ఏముందో, ఏంటో అని తెలుసుకోవడం కోసం వాళ్ళ ఆతృత, వాళ్ళ సంతోషం ఇవి మనం డబ్బులిచ్చేస్తేనో లేదంటే ఇంకొక రకంగానో ఇస్తే మనం వాళ్ళ దగ్గర నుంచి మనం ఇది పొందలేమండి. అందులోని ఈ వయసులోనే కదండీ! మన నుంచి వాళ్ళకిచ్చేదేముందండి ఒక మంచి తీపి ముద్దు, తర్వాత గోరు ముద్దలు, ఇలా సర్ప్రైజింగ్ చిన్న చిన్న గిఫ్ట్‌లు. అంతే కదండీ! తర్వాత వాళ్ళు ఎదిగిపోతూ ఉంటే వాళ్ళంతట వాళ్ళు తినడం, వాళ్ళంతట వాళ్ళు ఎంచుకోవడం
తెచ్చుకోవడం, ఏది కావాలంటే అది, అవన్నీ కూడా వాళ్ళు సెల్ఫ్‌గా వాళ్ళకి అర్థమైపోతాయండి. ఇంకా ఒకళ్ళ మీద అయితే ఆధారపడరు. మన దగ్గర నుంచి కూడా వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయరండి. కాబట్టి ఏ వయసులోది ఆ వయసులోనే కదా ముచ్చటనేది. ఇలా చిన్న చిన్న గిఫ్ట్సేనండి. పెద్ద కాస్ట్‌లీ ఏమీ అవసరం లేదండి. వాళ్ళ ఆనందానికి, వాళ్ళ సంతోషానికిని, మనం ఆనందించడానికి కూడా కదండీ! అయితే ఈరోజైతే మీ అందరి ఆశీస్సులు వీళ్ళిద్దరి మీద ఉండాలని కోరుకుంటూ చక్కగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నానండి. యశ్వంత్ అండి మా మేనల్లుడి పేరు. చిన్న మేనల్లుడి పేరు నిశాంత్ మాట. పుట్టిల్లంటేనే సంతోషమండి. సంతోషానికి మారుపేరు పుట్టిల్లు. ఎందుకంటే మన భారాన్ని, మన సంతోషాన్ని అన్నింటిని పంచుకునేది ఒక పుట్టిల్లేనండి ఆడదానికి. అలాంటి పుట్టినిల్లు ఇచ్చిన తల్లికి శతకోటి నమస్కారాలండి. ఆ తల్లి ఎంత బాధపడినా, ఎన్ని సుఖాలొచ్చినా, ఎన్ని కష్టాలొచ్చినా కూడాను పిల్లల గురించే ముందు ఆలోచిస్తూ ఉంటుంది. ఆ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఏంటో అని తండ్రి కన్నా ఒక మెట్టు పైనే తల్లి ఆలోచిస్తూ ఉంటుందండి. అలాంటి తల్లికి మనం ఎంత చేసిన సేవ అనేది రుణం తీర్చుకోలేమండి. అలాంటి ఈ పుట్టిల్లునిచ్చిన నా తల్లికి శతకోటి నమస్కారాలు తెలుపుకుంటున్నానండి. ఇక పుట్టింట్లోకొచ్చామంటే నాన్ వెజ్ సెక్షన్ అండి. ఏంటంటే మీకు అందరికీ తెలిసిన వీడియోస్‌లో అమ్మ వాళ్ళు రొయ్యలు, చేపలు, నాటుకోడి మాంసం ఇవన్నీ కూడా పాలు అన్నీ పంపిస్తూ ఉంటారు. ఇంకా ఈ వీడియోస్‌లో అన్నిటిల్లో మా పల్లెటూరు గురించి నేను తీసుకున్న చిన్న చిన్న మెమోరీస్ అన్నీ కూడా మీతో నెక్స్ట్ వీడియోలో పంచుకుంటాను. ఈరోజు స్పెషల్ ఏంటనుకున్నారు? చెల్లయితే రొయ్యల బిర్యానీ అండి. దమ్ బిర్యానీ చేస్తుంది. చికెన్ కర్రీ చేస్తుంది. చెల్లి చాలా చేస్తది. వాళ్ళందరూ కూడా వీడియోస్‌లో వద్దు మాకు చూపించొద్దనంటే నేనింక తీయట్లేదండి. లేతే చెల్లి వాళ్ళ పిల్లలిద్దరు, తమ్ముడు వాళ్ళ పిల్లలిద్దరు, మా పిల్లలు, ఇంకా ఇంట్లో అమ్మ, నాన్న, తమ్ముడు వీళ్ళందరం కూడా ఇంకా మా ఫ్యామిలీ వరకే ఓ 10 మంది అయిపోతామండి. ఇంకా పొద్దున్న, సాయంత్రం వంటలు చేసుకోవడం, తినటం, టిఫిన్‌లు ఏంటో ఇంక చిన్న పిల్లల్లాగా ఎక్కడ సామాన్లక్కడే, ఎక్కడ బట్టలక్కడే. ఇంకా ఆ పుట్టిల్లంటే ఇంక అంతే కదండీ! స్వతంత్రం మాట. మనల్ని ఎవ్వరు అనేవాళ్ళుండరు. మనం ఇప్పుడు చెయ్యి, అప్పుడు చెయ్యి అని అడిగేవాళ్ళు ఎవరు ఉండరు. ఎవరికీ భయపడాల్సిన పని లేదు కదా! పిల్లలు పెరుగుతుంటే ఒక్కొక్క సంవత్సరం అబ్బో! పెద్దవాళ్ళయిపోతున్నారు వాళ్ళని చెప్పి ఎంతో సంతోషపడిపోతదండి తల్లి. కానీ తన వయసు తగ్గుతుందని, తన ఆయుష్ తగ్గుతుందని మాత్రం ఏమాత్రం ఆలోచించదండి ప్రతి తల్లి కూడాను. పిల్లల భవిష్యత్తును, పిల్లల ఎదుగుదలనే ప్రతి తల్లి కోరుకుంటుంది. అలాంటి మాతృదేవతకు ఈ రోజున మనం ఎలాంటి కష్టాన్ని, ఎలాంటి బాధను ఇవ్వకుండా వీలైనంత వరకు సంతోషంగా చూసుకోవడానికి ప్రయత్నిద్దామండి. అలాగే తండ్రి పుట్టింటికొచ్చామంటే చిన్న పిల్లలతో పాటు మనం కూడా చిన్న పిల్లలమైపోతామండి. ఇంకా అత్తింటి వారి వైపు ఆలోచనే ఉండదు. మళ్ళీ అటువైపు వెళ్ళే వరకు కూడా. ఇంకా వాళ్ళతో పాటు మేము పిల్లలమంటే మాకన్నా చిన్న పిల్లలు. ఇంకా నాన్న, అమ్మ అయితే ఇంకెంత సంతోషపడతారోనండి. ఇంట్లో చక్కగా సందడిగా ఉంటుందని చెప్పేసి. ఇంకా ఇదిగోండి ఇలా చక్కగా ఇంట్లో అందరం కూర్చొని బర్త్‌డే కేక్ అయిపోయిన తర్వాత అందరం కూర్చొని ఇలా ఆరుబయటే ఇంట్లో ఎంత ప్లేస్ ఉన్నా కూడాను అందరం కూర్చొని ఒక ప్లేస్‌లో కూర్చొని తినే ఆ సంతోషం, ఆ ఆనందం ఇంకొకసారి రాదు కదండీ! ఎవరింట్లో వాళ్ళే కూర్చొని తింటూ ఉంటారండి. కానీ ఇలా అందరూ కలిసినప్పుడు మాత్రం అందరితో పాటు చక్కగా సమానంగా కూర్చొని మాట్లాడుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉంటే ఆ మెమోరీస్ మన పిల్లలకి మనం ఇస్తూ ఉంటే రేపొద్దున్న ఉమ్మడి కుటుంబం అనేది ఫ్యామిలీ కలిసి ఉండాలనేది పిల్లలకు కూడా మనం అలవాటు చేసినట్టు అవుతాం కదా! నెక్స్ట్ వీడియోస్‌లో ఇంకొన్ని మెమోరీస్ మీతో పంచుకుంటాను. అలాగే అమ్మకి నమస్కారాలండి. ఉంటానండి.